దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో త్వరలోనే పూర్వ వైభవం వస్తుందని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. షర్మిలారెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని స్థానిక తమ్మలావులో ఉన్న నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బాలపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలేపల్లితో పాటు పీసీసీ మెంబర్ బెజవాడ రంగారావు, నగర కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ మాట్లాడారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వైఎస్ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని కలలు కనేవారని, షర్మిలమ్మ ఆకలను నెరవేర్చేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా ప్రియతమ నాయకురాలైనటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క తనయ వైఎస్ షర్మిలమ్మ గారి జన్మదిన సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆమె యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పేదలకు స్వీట్స్, పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, షర్మిలమ్మ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో పునరుజ్జీవం పొంది మరలా వాళ్ళ తండ్రి గారి యొక్క కోరిక ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానిగా చూడాలనే కోరిక వెలుగుచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోరికను తీర్చే దిశగా మా షర్మిలమ్మ పార్టీని పూర్వవైభవం తీసుకొచ్చి మరలా అధికారానికి తీసుకొచ్చి కాంగ్రెస్ అధ్యక్షురాలు అమ్మ షర్మిలారెడ్డి పుట్టినరోజుని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారి అధ్యక్షులు జరుగుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఆవిడ ఎన్నో చేసుకోవాలని ఆశిస్తూ మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆవిడ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసుందాలతో ఉండాలని దేశానికి ఎంతో విన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వాళ్ళు వెన్నండి దేశానికి ఎంతో త్యాగం చేశారు. వాళ్ళకి సుఖసంతాలతో ఆయురారోగ్యాలతో తొలుతూగుతూ ఉండాలని ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గారి పేరు పైన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ పథకము ఎంతో అత్యుత్తమైనదిగా భావించి అన్ని రాష్ట్రాల్లోనూ, అంటే మేము కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఇది తర్వాత స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది మంచి పథకంగా భావించి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. తర్వాత వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తుంది. అయితే ఈ రోజున బీజేపీ పెద్దలు ఒక దురుద్దేశంతో, దుష్ట ఆలోచనతో ఈ పథకానికి ఉన్నటువంటి మహాత్మా గాంధీ అనే పేరును తొలగించాలనే కుతిత్స ఆలోచనతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలు అర్పించి, ఈ దేశ స్వాతంత్రానికి తన సర్వస్వాన్ని అర్పించి మనిషి అనే వ్యక్తి ఏ రకంగా జీవించాలి, ఏ రకమైనటువంటి నియమాలతో జీవించాలని ప్రతీకగా నిలిచినటువంటి, సింబల్గా నిలిచినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క జాతిపితగా భావింపబడినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పేరుని తొలగించాలనుకోవటం చాలా దురదృష్టకరం. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది.